ప్రైవసీకి, వారి యొక్క ఆత్మగౌరవానికి, వారి యొక్క హుందాతనానికి ఎటువంటి ఆటంకాన్ని కల్పించరు. దానితో పాటుగా మీకంటూ మీరు మీ కాళ్ళ మీద నిలబడినటువంటి ఆర్థికమైనటువంటి మీకు సంబంధించి మీరు ఒక వనరుగా, సోర్స్గా మీరు ఎదిగినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక 10,000, 15,000, 20,000 మీ స్తోమతను బట్టి 1,00,000, 2,00,000 ఎంతైనా కావచ్చు సంపాదించినప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడరు. మీరు సంపాదించిన దాన్ని బట్టి మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇంకా ఎక్కువ సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. దాని ద్వారా దేశం అనేటటువంటిది నడపబడుతుంది. అది ఒక దేశము సుభిక్షంగా, సంపన్నవంతంగా, అభివృద్ధి దిశగా ప్రయాణించడం అండి. అలా కాకుండా మీలో ఒక 300 మంది ఉన్నారు, వినపడుతుందమ్మా లాస్ట్ దాకా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ టైంలో ఆడపిల్లల గురించే ఎక్కువగా మేము కాలేజీలు అంటే కూడా తిరుగుతాం, మరీ ముఖ్యంగా. కాబట్టి 300 మందిలో 200 మంది అప్రయోజకులైనప్పుడు 100 మంది మాత్రమే కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. ఈ 200 మంది అప్రయోజకులు కూడా, ఇది ఫ్యాక్ట్. వీళ్ళు నెమ్మదిగా చదువు అయిపోతుంది. చదువు అయిపోయేంత వరకు తల్లిదండ్రులు, లేదు ప్రభుత్వం ద్వారా ప్రయోజనం చెందేటటువంటి వర్గాలు ఉంటాయి, ప్రభుత్వం ద్వారా, లేదు ఇంకా అమ్మఒడి, లేకపోతే అది ఇది ఏదో ఒక రూపంలో. అంటే ప్రభుత్వం ఏంటంటే చదువుకి, నేను నిన్న మా పాప అడిగింది, నాన్న లిటరసీలో ఏపీ ఎక్కడ ఉందనంటే 72.5 సంథింగ్ ఉంది, ఇండియాలో లీస్ట్లో ఉంది. నాకు ఆశ్చర్యపోయింది నిజంగా. బీహార్ 74 ఉంది, మధ్యప్రదేశ్ 78 ఉంది. అంటే వేర్ ఇన్ ద లీస్ట్ పొజిషన్. మేము చదువుకునే రోజుల్లో అంత చివరి స్థానంలో లేదు. కారణం ఏంటనేటటువంటిది గమనిస్తే, మేము మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన తర్వాత, మెయిన్ స్ట్రీమ్ అంటే ఒక సమాజంలోకి వచ్చిన తర్వాత, సమాజంలో ఉండేటటువంటి వివిధ వర్గాల యొక్క పోకడలని, జీవన విధానాన్ని, వారి యొక్క మనస్తత్వాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు నిజమే ఇది జరగటంలో ఆశ్చర్యం అనేటువంటిది ఏమీ లేదనేటటువంటి కొంతమంది అర్థమవుతుంది. స్కూల్ డ్రాప్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఆ స్కూల్ డ్రాప్ అయిపోయేటటువంటి పిల్లల్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్, అది కూడా మగవాళ్ళు లేనటువంటి తల్లి మాత్రమే కష్టపడి. నేనన్నీ కూడా మీకేమి సినిమా కథలు నేనేం చెప్పడం లేదు, ఇది ఫ్యాక్ట్. తల్లి మాత్రమే పొలం పని చేస్తూ, లేదు పాచి పని చేస్తూ, లేదా మున్సిపాలిటీ ఆఫీస్లో పని చేస్తూ, లేదా ఇంకొక కూలి పని చేస్తూ, తల్లి మాత్రమే కష్టపడి సంపాదించేటటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి పిల్లల్లో చాలామంది. మరి ఎందుకని వాళ్ళు అలా అవుతున్నారనే దాని విషయానికి వచ్చేటప్పటికి మనం దాన్ని వివిధ రకాల కోణాల్లో చూడవచ్చు. మనిషి అంటే ఏమిటి? సృష్టిలో ఉండేటటువంటి సుమారుగా 1.8 మిలియన్ స్పెసీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది ఒక జీవరాశి. మరి ఏమిటి దీనికి మిగతా వాటికి తేడా ఏమిటనంటే, మిగతా జీవరాశుల్లో పెద్దగా మనకి ఇవాల్యూషన్ అనేటటువంటి థియరీకి వెళ్తే అంత పెద్దగా గొప్పగా మార్పు చేతులే మనకు కనపడదు. ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉండేటటువంటి వాళ్ళు అడవిలోనే ఉంటూ ఉన్నారు. మనిషి ఆక్రమణకి గురైనటువంటి సందర్భంలో అవి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. దే ఆర్ అండర్ ఎక్స్టింక్షన్ సమ్ ఆఫ్ ద స్పెసీస్ ఆల్సో బికాస్ ఆఫ్ ది హ్యూమన్. మనిషి అలా కాదు, జంతువులతో పాటు నడియాడుతూ నోమాడిక్ లైఫ్ అంటే సంచార జీవనాన్ని వాటితో పాటు గడుపుతూ నెమ్మదిగా అక్కడి నుంచి ఒక సంఘటితం అంటే ఇంటిగ్రేషన్ అంతా కూడా ఒక దగ్గర సమూహంగా ఒక సామాజిక జీవనాన్ని ప్రారంభించి, ఒక స్థిర నివాసాన్ని ప్రారంభించి, ఆ తర్వాత నెమ్మదిగా పశువులని, వ్యవసాయం అని. అంటే ఇదంతా కూడా ఎలా సాధ్యమైందనంటే ఓవర్ ది జనరేషన్ వచ్చినటువంటి మార్పు అంతా. కానీ ఏమవుతుందని అంటే, మనిషికి ఏదైతే అవసరం ఉన్నప్పుడు మనిషికి ఆలోచన ఎలా ఉంటుందో, అవసరం లేనప్పుడు మనిషి ఆలోచన ఎలా ఉంటుంది, ప్రలోభాలకి గురైనప్పుడు మనిషి ఆలోచన ఎలా ఉంటుంది, ఆ ప్రలోభాల ప్రభావానికి బానిసైనప్పుడు ఎలా ఉంటుంది, తనను తాను మరిచిపోవటం. అంటే తనను తాను మరిచిపోవటం అంటే నేను మనిషిని,
జనరల్గా ట్రై టు బీ హ్యూమన్ అంటాం మనం. అంటే మనిషిలాగా ఉండాలి అంటే మనిషిలాగా ఉండటం ఏంటి? మేము పశు సంస్కృతి మాలో లేదు. పశువుకి తారతమ్య భేదాలు ఏమీ ఉండవు. ఉంటాయా? రిలేషన్, ఫోర్బిడెన్ రిలేషన్ ఇవన్నీ ఏమీ లేదు. మనిషికి ఖచ్చితంగా తల్లి, తండ్రి, వీళ్ళు తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళ బిడ్డలు, అన్నదమ్ములు, ఇలా ప్రతిదీ కూడా ఒక కాన్షియస్ స్టేజ్లో మనము జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాన్షియస్ స్టేజ్ అంటే అర్థమవుతుందా? ప్రతి సందర్భాన్ని కూడా ఒక స్పృహతో కూడినటువంటి ఒక ఆచరణని మనము ముందుకు తీసుకెళ్లేటటువంటి దాన్ని కాన్షియస్ స్టేజ్ అని అంటారు. ఎప్పుడైతే మనిషి ఆ కాన్షియస్నెస్ని మరిచిపోతాడు, ఎప్పుడు మర్చిపోతాడు? తనలో ఉండేటటువంటి కొన్ని ఎమోషన్స్ని, తనను ప్రభావితం చేసేటటువంటి కొన్ని అంశాలకు లోను కావటం. మరి ఏమిటది? తనకి ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏముంటాయి? మత్తు అనేటటువంటిది ఎన్ని రకాలుగా అయినా రావచ్చు. అదేవిధంగా మనిషికి ఉండేటటువంటి కొన్ని బలహీనతలు, వీటన్నిటిని కానీ మనం గమనించినట్లయితే చూస్తున్నారు చాలామంది కూడా. అంటే అందుకని ఇందాక అందరిని కూడా ఇటువైపు గోడ వైపు తిప్పారనేది నాకు అర్థమైంది. మగపిల్లల్లో చాలామంది కళ్ళతోనే చురుకునేటటువంటి స్వభావం చాలామందికి ఉంటుంది. అంటే మేము కూడా మీలాగే చదువుకొని వచ్చాము. మాకు డిగ్రీ అయిపోయేంత వరకు మాకు అలవాంటివి ఏం తెలియదు. యాక్చువల్గా కూడా ఒక సంస్కారవంతమైనటువంటి నడవడిక నేర్చుకోవడం అనేది చాలా కష్టం. when there is a coexistence, one has the capacity, one should have the capacity to restrain his impulses. అందుకే చెప్తున్నా, మనిషి అనేటటువంటి వాడు అంటేనే దేన్నైనా నియంత్రించుకోగలిగినప్పుడు మాత్రమే. చక్కగా బాసిపెట్లు వేసుకొని పావు గంట కూర్చోలేకపోతున్నావు అంటే ఏమనాలి? అంటే నీలో ఓపిక లేదా, నిలకడ లేదా? రెండు రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆయన ఎవరు అటు చూస్తా ఉన్నాడు, ఆయన బ్లాక్ సుక్కల్లో చంద్రుడిలాగా ఉన్నాడు. ఓకే, కాబట్టి అటెన్షన్ పే చేయండి. దాంతోపాటుగా ఆడపిల్లలు నవ్వటం అనే